రామాపురం చుట్టూ కొండలు, పచ్చని పొలాలతో ప్రశాంతంగా ఉండే చిన్న పల్లెటూరు. అదొక మారుమూల గ్రామం. గ్రామస్తుల దైనందిన జీవితం పెద్దలు చెప్పే మాటలు, తాతల కాలం నాటి మూఢనమ్మకాల చుట్టూ తిరిగేది. ముఖ్యంగా తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఒక నమ్మకం ఆ ఊరి ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. రామాపురానికి ఒక పురాతన శాపం ఉంది. ఇక్కడ ఎవరైనా మనసులో బలంగా కోరుకున్న కోరిక, అది మంచిదైనా చెడ్డదైనా, అసాధ్యమైనదైనా 24 గంటల్లో ఖచ్చితంగా జరుగుతుంది. దానిని ఆపడానికి రాఘవయ్య పూజలు చేయాల్సిందే. ఈ నమ్మకాన్ని ఆసరా చేసుకుని రాఘవయ్య అనే పూజారి గ్రామంలో ఒక రకమైన భయాన్ని, గుత్తాధిపత్యాన్ని చలాయిస్తూ ఉండేవాడు. ఇటీవల సర్పంచ్ రామారావు గారి కొడుకు సురేష్ పట్నంలో చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. సురేష్ ఆధునిక భావాలు కలవాడు. ఊరి ప్రజలు ఈ మూఢనమ్మకాలతో భయపడుతూ కష్టపడి సంపాదించిన డబ్బును రాఘవయ్యకు దోచిపెట్టడం అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఒకరోజు ఉదయం సురేష్ పెరట్లో పాత దినపత్రిక చదువుతున్నాడు. తల్లి లక్ష్మి కొడుకు దగ్గరికి వచ్చి, "వరే సురేష్, నీకిక్కడ ఉండడం ఇబ్బందిగా లేదా? ఆ పట్నంలో పెద్ద ఉద్యోగం వదిలేసి ఈ పల్లెటూళ్ళో పాత పత్రికలు చదువుకుంటూ కూర్చున్నావు." అమ్మా, ప్రపంచమంతా పరుగెడుతుంటే ఈ ప్రశాంతమైన రామాపురంలోనే నాకు మనశ్శాంతి దొరికింది. పైగా ఈ ఊరిని ఎలా బాగు చేయాలో నాన్నతో కలిసి ఆలోచించాలి కదా. బాగు చేయడమా? నీకు తెలియదు నాయనా, ఇక్కడ మూఢనమ్మకాలు చాలా బలం. నాన్న మాట అయినా చెల్లకపోవచ్చు, కాని ఆ రాఘవయ్య మాట చెల్లి తీరుతుంది. ఆ శాపం, ఆ వింత గ్రామం కదేంటమ్మా? అంతా మోసం. మీరందరూ గుడ్డిగా నమ్ముతున్నారు. నువ్వు అలా అనకురా. మొన్ననే గుర్తుందా, రమణమ్మ కోడలు ఆ మాట వరసకి పెరట్లో కొబ్బరి చెట్టుకు మామిడికాయలు కాయాలి అని కోరుకుంటే అప్పటికప్పుడే ఆకులు రాలిపోయాయంట. అందుకే రాఘవయ్యకి డబ్బిచ్చి పెద్ద పూజ చేయించారు. అదే అమ్మా, ఆకులు రాలడం సహజం. దాన్ని శాపంతో ముడిపెట్టడం ఎంతవరకు కరెక్టు? భయమే అసలు శాపం. రాఘవయ్య దాన్ని వాడుకుంటున్నాడు. అదే సమయంలో ఊరి పెద్దాయన ధర్మారావు తీవ్ర ఆందోళనతో సురేష్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అయ్యో రామారావు గారు, లక్ష్మి, త్వరగా రండి, పెద్ద ఆపద వచ్చింది. ఏమైంది ధర్మారావు గారు? ఎందుకంత కంగారు? కూర్చోండి. రంగయ్య, ఆ మూర్ఖుడు రంగయ్య ఉన్నాడే, ఏదో మాట వరుసకి తన స్నేహితులతో సరదాగా మన ఊరి చెరువులో చేపలు కాకుండా పసుపు రంగు పురుగులు పుట్టాలి అని కోరుకున్నాడంట. ఏంటండి, పసుపు రంగు పురుగులా? బాగుంది జోకు. అదెలా జరుగుతుంది? ఏంట్రా నవ్వుతున్నావు? మాకు తెలుసు నాయనా నీ పట్నం చదువు, కానీ ఇది వింత గ్రామం. ఇక్కడ కోరుకున్నది జరుగుతుంది. రేపటికల్లా ఆ పురుగులు వస్తే మన ఊరికి తిండి దొరకదు, అందరూ చనిపోతారు. రాఘవయ్య దగ్గరికి వెంటనే వెళ్ళాలి. ధర్మారావు గారు చెప్పింది నిజమే సురేష్. ఊరి జనం బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సరే వెళ్దాం, కానీ ఈసారి నేను కూడా మీతో వస్తాను. ఎందుకో ఈ వింత గ్రామం రహస్యాన్ని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆ పూజ ఎలా చేస్తారో దగ్గర నుంచి చూడాలి. ధర్మారావు, రామారావు, సురేష్ కలిసి రాఘవయ్య ఇంటికి బయలుదేరారు. రాఘవయ్య ఇల్లు ఊరి మధ్యలో కొత్తగా కట్టినట్టుగా ఉన్న రాతి గోడల భవనం. వారు లోపలికి వెళ్లగానే రాఘవయ్య పసుపు వస్త్రాలు కట్టుకుని కూర్చుని ఉన్నాడు. రండి రండి గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు. ఈ రావడం వెనక ఏదో ఒక పెద్ద ఆపదే ఉంది. ఆ ఆపద వాసన నాకు ముందే తెలిసిందే. స్వామి, మీరు అనుకున్నట్టే ఆపద చిన్నది కాదు, చాలా పెద్దది. రంగయ్య పురుగుల కోరిక కోరుకున్నాడంట. అవును రాఘవయ్య, అది నిజంగా జరుగుతుందా? సర్పంచ్ గారు, వింత గ్రామం శాపాన్ని అపహాస్యం చేయకండి. మన పూర్వీకులు చెప్పిన మాట ఇది. ఆ కోరిక అసాధ్యమైనది కాబట్టే అది ఇంకా బలంగా పనిచేస్తుంది. చెరువు నీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడతారు. ఎప్పటికే 24 గంటల గడువులో కొన్ని గంటలు గడిచిపోయాయి. ఈ కోరిక చాలా ప్రమాదకరమైనది. దీన్ని తిప్పికొట్టాలంటే పసుపు పురుగుల శక్తిని నాశనం చేయాలి. అంటే బ్రహ్మహోమం చేయాలి. దానికి కనీసం 5,000 రూపాయల ఖర్చు అవుతుంది. అంత డబ్బు దేనికండి? ఈ పూజ ఎలా చేస్తారో నాకు కొంచెం వివరంగా చెప్తారా? నేను కూడా పట్నంలో కొన్ని పూజలు చూశాను. ఎవరు నువ్వు? సర్పంచ్ గారి కొడుకువా? నీ పట్నం అహంకారం ఇక్కడ చెల్లదు. ఈ ఆధ్యాత్మిక విషయాలు నీకు అర్థం కావు. నువ్వు బయటకు వెళ్ళు. సురేష్, నీవు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు.
లేదు నాన్న, మీరు ఊరి ప్రజలు అందరూ గమనించండి. ఈ ఏ అసాధ్యమైన కోరిక కూడా నిజంగా జరగలేదు. కానీ ఆ కోరిక జరగకముందే రాఘవయ్య గారు భయపెట్టి డబ్బులు తీసుకొని నేను పూజతో ఆపాను అని చెబుతున్నారు. అందుకే రాఘవయ్య గారు, నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను. ఆ, సవాలు విసిరేంత ధైర్యమా నీకు? నీ పట్నం అహంకారంతో ఈ శాపాన్ని లేపకు. నీ కోరిక నిజమైతే దాని పర్యావసానాలకు నువ్వే బాధ్యత వహించాలి. అయ్యో నాయనా, ఆ సవాలు వద్దు. ఈ శాపంతో అడ్డుకోవద్దు. నేను కోరుకున్నాను ఒక కోరిక, బలంగా ఖచ్చితంగా కోరుకున్నాను. నా కోరిక చాలా పెద్దది, అసాధ్యమైనది. మీ మాట ప్రకారం ఆ కోరిక రేపు ఉదయం కల్లా నిజం కావాలి. ఏం కోరుకున్నావురా? ఏం కోరుకున్నావు? ఆ శాపాన్ని ఎందుకు లేపుతున్నావు? నేను ఏం కోరుకున్నానో చెప్పను. రేపు ఉదయమే మీకు తెలుస్తుంది. ఒకవేళ నా కోరిక నిజమైతే నేను మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాను. కానీ ఒకవేళ అది జరగకపోతే మీరు ఈ ఊరిని మోసం చేసినట్టు ఒప్పుకోవాలి. మీరు ఈ రామాపురం విడిచి వెళ్ళిపోవాలి. ఒప్పుకుంటారా? సరే, అంగీకరిస్తున్నాను. వింత గ్రామం శాపం ముందు నీ పట్నం చదువు నిలబడదు. నీ కోరిక ఖచ్చితంగా నిజమవుతుంది. సురేష్ విసిరిన సవాలు తర్వాత ఊరంతా భయంతో నిండిపోయింది. ఆ రోజు రాత్రి సురేష్ ఇంట్లో రామారావు, లక్ష్మి తీవ్ర చర్చలో ఉన్నారు. ఏం చేశావురా సురేష్? నువ్వు చేసిన పనికి ఊళ్ళో అందరూ భయపడుతున్నారు. నా మీద ఒత్తిడి పెరుగుతుంది. నాన్న, శాపం ఆపద అనేది లేదు. నేను ఈ ఊరి మోసాన్ని బయట పెట్టడానికి చేశాను. మీరు కూడా నమ్మకంతో ఉన్నారు కాబట్టే రాఘవయ్య ఇన్ని రోజులు ఆడుకోగలిగాడు. అయినా నువ్వసలు ఏం కోరుకున్నావురా? ఆ కోరిక విన్న తర్వాతే మాకు మనశ్శాంతి ఉంటుంది. అమ్మా, నేను చెప్పకుండా ఉండటంలోనే ఈ ఆటలో గెలుపు రహస్యం ఉంది. నేను చెప్పేస్తే రాఘవయ్య ఇప్పుడే ఏదో ఒక నాటకమాడి పూజ చేసి ఆపాను అని మళ్ళీ మోసం చేస్తాడు. నా కోరిక చాలా అసాధ్యమైనది. నేను కోరుకున్నది ఏంటంటే, చెప్పురా. నేను కోరుకున్నది ఏమిటంటే, రేపు ఉదయానికల్లా మన ఊరి నదిలో నీటి రంగు పాల రంగులోకి మారాలి. అది జరిగితేనే రాఘవయ్య చెప్పిన శాపం నిజమని నేను నమ్ముతాను. సురేష్ మాటలు ఇంటి కిటికీలో నుంచి దొంగచాటుగా వింటున్న రాఘవయ్య షాక్కు గురై వెనక్కు తగ్గాడు. అయ్యో, పాలరంగు కోరిక! ఇది జరగదని వాడికి తెలుసు. కానీ జరగకపోతే నా పరువు పోతుంది, నా స్థానం పోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. రాఘవయ్య తన ఇంటికి పరిగెత్తి భార్య వరాలుతో మాట్లాడాడు. వరాలు? వరాలు? ఆ పట్నం కుర్రాడు నన్ను ముంచడానికి పన్నాగం పన్నాడు. వాడు నది రంగు పాల రంగులోకి మారాలని కోరుకున్నాడు. అదెలా సాధ్యం? శక్తి ఎవరికీ లేదు. కానీ నేను ఏదైనా నాటకం ఆడి ఆ నది రంగును మార్చకపోతే నా పరువు పోతుంది. నా దగ్గర తెల్లటి సున్నపు పొడి బస్తా, పెద్ద బస్తా ఉంది. ఆ సున్నపు పొడిని ఈ రాత్రే నదిలో పెద్ద మొత్తంలో కలిపితే ఉదయానికల్లా నీటిపై పొర ఖచ్చితంగా పాల రంగులా మారుతుంది. దాన్ని చూసి సురేష్ నన్ను క్షమాపణ అడగాలి. అంత పెద్ద నదిలో అంత సున్నపు పొడి కలిపితే ఆ నీళ్లు కలుషితం కావా? నాకు డబ్బు ముఖ్యం, పరువు ముఖ్యం. ఈ రాత్రి వెళ్ళి ఆ పని పూర్తి చేయాలి. రాఘవయ్య చీకటి మాటున ఒక పెద్ద బస్తాలో సున్నపు పొడి తీసుకుని నదివైపు బయలుదేరాడు. కాని రాఘవయ్య మోసపు ఆలోచన గురించి ముందే పసిగట్టిన సురేష్ అతన్ని ఫాలో అవుతున్నాడు. సురేష్ తండ్రి రామారావు, తల్లి లక్ష్మి కూడా సురేష్ వెనకనే వచ్చారు. రాఘవయ్య సున్నపు పొడిని నీటిలో కలపడానికి సిద్ధమవుతుండగా రామారావు గట్టిగా అరిచాడు. ఆగు రాఘవయ్య, ఏం చేస్తున్నావు? సర్పంచ్ గారు, మీరా? ఈ రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే, మేం కాదు రాఘవయ్య, నువ్వేం చేస్తున్నావో చెప్పు. ఈ బస్తాలో ఏముంది? నువ్వు కోరుకున్న కోరిక నిజం కాలేదు కదా, అందుకే దొంగతనంగా నది రంగు మార్చి మమ్మల్ని మోసం చేద్దామనుకుంటున్నావా? నేను మోసం చేయడం లేదు, నేను రక్షించడానికి వచ్చాను. ఈ తెల్లటి పవిత్రమైన విభూతిని నదిలో కలిపి ఆ శాపాన్ని ఆపడానికే వచ్చాను. రాఘవయ్య, నీ పూజ, నీ నటన ఆపు. ఈ బస్తాలో ఉన్నది విభూతి కాదు, సున్నపు పొడి. దీన్ని నీటిలో కలిపితే నీటి రంగు మారుతుంది, కానీ నీళ్లు కలుషితమవుతాయి. నీ డబ్బు ఆశ కోసం ఈ ఊరి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నావా? నువ్వు మనిషివా, రాక్షసుడివా? ఈ నది నీటిని మా పిల్లలు తాగుతారు. మా పంట పొలాలకు ఈ నీరే ఆధారం. ఆ నమ్మకం కన్నా నీకు డబ్బే ఎక్కువైందా? అది
ఏమీ చెప్పుకు రాఘవయ్యా, నీ మోసం పట్టుబడింది. ఈ ఊరికి ఎలాంటి శాపం లేదు, కేవలం మూఢనమ్మకాలు, భయం మాత్రమే ఉంది. నువ్వు వాటిని వాడుకొని డబ్బు సంపాదించావు. నీ కోరిక నిజమవుతుంది అని ప్రజలను నమ్మించి నీ పూజతో దాన్ని ఆపాను అని చెప్పి భయాన్ని శాశ్వతం చేశావు. రామారావు సున్నపు పొడిని అక్కడే నది ఒడ్డున ఉంచారు. ఆ రాత్రి రామారావు, సురేష్, రాఘవయ్యను తమతో పాటు ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలందరూ నది రంగు పాలరంగులోకి మారిందేమో అని చూడ్డానికి నదీ తీరానికి తరలివచ్చారు. సర్పంచి రామారావు, సురేష్ మరియు అపరాధభావంతో తలదించుకున్న రాఘవయ్యను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. అయ్యో, నది రంగు మారలేదు అంటే శాపం ఇంకా రాబోతుందా? లేదా రాఘవయ్య స్వామి, మీరు ఏదైనా పూజ చేశారా? ఆగండి ధర్మరావు గారు, నది రంగు మారలేదు, ఎందుకంటే కోరిక నిజం కాలేదు. ఇక్కడ ఎలాంటి శాపం లేదు. ఈ నదిలో ఎలాంటి పసుపు పురుగులు పుట్టవు. అంటే సురేష్ కోరిన పాల రంగు కోరిక నిజం కాలేదా? మరి రాఘవయ్య గారు మా డబ్బు తీసుకున్నారు కదా. నేను చెబుతాను వినండి. ఈ రాఘవయ్య మీ కష్టార్జితాన్ని మోసంతో గుంజుకున్నాడు. నిన్న రాత్రి ఇతను చేసిన పనిని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. రామారావు రాఘవయ్య తీసుకొచ్చిన సున్నపు పొడి బస్తాను చూపిస్తూ జరిగిన విషయమంతా వివరించాడు. రామయ్య నోట మాట రాక మౌనంగా నిలబడ్డాడు. నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా? పసుపు వర్షం కురవదు అని తెలిసి కూడా హోమం పేరుతో 5,000 రూపాయలు తీసుకున్నావా? మా పిచ్చిని ఆసరా చేసుకున్నావా? క్షమించండి, నన్ను క్షమించండి. ఆ శాపం కథ అంతా మా తాతల కాలం నుంచే ఉంది. కానీ ఆ మధ్య నేను డబ్బు కోసం దాన్ని వాడుకున్నాను. సురేష్ కోరిక అది నిజం కాదని నాకు తెలుసు. అందుకే రంగు మార్చాలనుకున్నాను. చూసారా ఊరి ప్రజలారా, ఈ ఊరికి శాపం లేదు, మన బలహీనతే శాపం. మన తెలివితేటలను ఉపయోగించకుండా ఎవరైనా చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మడమే అసలు సమస్య. ఈ రాఘవయ్య మోసం ఈ రోజుతో ముగిసింది. ఎప్పటి వరకు రాఘవయ్య మోసంతో సంపాదించిన డబ్బంతా ఈ హుండీలో ఉంది. ఆ సొమ్మును ఊరి అభివృద్ధికి ఉపయోగిస్తాం. ఈ రోజు నుంచి మనమే మన వివేకంతో మన సమస్యలను పరిష్కరించుకోవాలి. రాఘవయ్య అపరాధ భావంతో తలదించుకొని ఆ ఊరిని విడిచి వెళ్ళిపోయాడు. సురేష్ చివరిగా ప్రజల వైపు చూసి, గుర్తుంచుకోండి, ఈ వింత గ్రామం అనేది ఒక పేరు మాత్రమే. దాన్ని వింతగా మార్చింది మన మూఢనమ్మకాలు. ఇకపై మన వివేకమే మనకు నీతిని బోధిస్తుంది. కథానీతి మోరల్: ఎవరైనా చెప్పిన మాటలు, పుకార్లు లేదా మూఢనమ్మకాలను గుడ్డిగా విశ్వసించకూడదు. ప్రతి విషయాన్ని వివేకంతో, ప్రశ్నించే తత్వంతో పరిశీలించాలి. మన తెలివితేటలను, కష్టాన్ని ఎదుటివారి మోసానికి ఉపయోగపడనివ్వకూడదు.